ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే. ప్రభు యేసుని దర్శింతును, పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. ప్రభు యేసుని దర్శింతును, వేలాది గొర్రెలను ప్రభు అర్పణగా అడుగాలేదు. యేసయ్య నా కొరకు రక్తం ఇలపై తను కార్చెను. వేలాది గొర్రెలను ప్రభు అర్పణగా అడుగాలేదు. యేసయ్య నా కొరకు రక్తం ఇలపై తను కార్చెను. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. ప్రభు యేసుని దర్శింతును, నా పాపములకై యేసు బలియాయే ఆ సిలువలో. నేనేమి ఇవ్వగలను, అర్పింతు నా జీవితం. నా పాపములకై యేసు బలియాయే ఆ సిలువలో. నేనేమి ఇవ్వగలను, అర్పింతు నా జీవితం. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. ప్రభు యేసుని దర్శింతును, నీ ఆత్మతో సత్యముతో నన్ను నింపుము యేసయ్యా. మార్గము సత్యము నీవే, నిన్ను గూర్చి ప్రకటించెదా. నీ ఆత్మతో సత్యముతో మము నింపుము యేసయ్యా. మార్గము సత్యము నీవే, నిన్ను గూర్చి ప్రకటించెదా. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే. ప్రభు యేసుని దర్శింతును. యెహోవా నీ నామము ఎంతో బలమైనది,
ఆ ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా ఆ సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా ఆ సంకెళ్ళు విడిపోయేను. సంఘము ప్రార్థించగా ఆ సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి ఆ చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి ఆ చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా ఆ చెరసాల బ్రతలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. అపరాధములకై వధించబడినది, అనాది సంకల్పము నెరవేర్చబడినది. అపరాధములకై వధించబడినది, అనాది సంకల్పము నెరవేర్చబడినది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోయుచున్నది. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపములను మోయుచున్నది. యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము, యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము, అపరాధములకై వధించబడినది, అనాది సంకల్పము నెరవేర్చబడినది. సుందర రూపము
చూడనొల్లనిదాయ యేసయ్య సుందర రూపము చూడనొల్లనిదాయ యేసయ్య విలువైన ప్రాణము వెలాయను సిలువలో సుందర రూపము చూడనొల్లనిదాయ విలువైన ప్రాణము వెలాయను సిలువలో వ్యసన క్రాంతుడైనాడు వ్యాధి భరితుడైనాడు వ్యసన క్రాంతుడైనాడు వ్యాధి భరితుడైనాడు నీ పాపము భరించ భారమైన సిలువ మోసే యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము అపరాధములకై వధించబడినది అనాది సంకల్పము నెరవేర్చబడినది ఇదిగో దేవుని గొర్రె పిల్ల లోక పాపములను మోయుచున్నది ఇదిగో దేవుని గొర్రె పిల్ల లోక పాపములను మోయుచున్నది యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము న్యాయాధిపతి తానే అన్యాయపు తీర్పును పరిశుద్ధుడాయన పాపపు ముద్దగా మారి న్యాయాధిపతి తానే అన్యాయపు తీర్పును పరిశుద్ధుడాయన పాపము ముద్దగా మారి సజీవుల స్థలములలో కొట్టివేయబడినాడు సజీవుల స్థలములలో కొట్టివేయబడినాడు సమాధిని గెలిచిని సహవాసము కోరినాడు యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము అపరాధములకై వధించబడినది అనాది సంకల్పము నెరవేర్చబడినది ఇదిగో దేవుని గొర్రె పిల్ల లోక పాపములను మోయుచున్నది యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము యేసయ్యా నీ కొరకై చిందించి సిలువ రక్తము హల్లెలూయా స్తోత్రం యేసయ్యా అలాగే చక్కని పాటలు పాడడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు. అలాగే కూడా వచ్చిన మీకు అందరికి ప్రత్యేక వందనాలు. పిల్లలు మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తెచ్చినాక పిల్లల గెలాతులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. బట్ ద హోలీ స్పిరిట్ ప్రొడ్యూసెస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ లివ్స్, లవ్, జాయ్, పీస్, పేషెన్స్, kindness, goodness, faithfulness, gentleness and self control. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సువార్త విని రక్షణ పొందిన మన ఆత్మలో ఏ గుణాలు మన ఆత్మలో ప్రియులారా సమృద్ధి ఉంది. ప్రతిరోజు మనం బయటకు తీసుకొని రావాలన్నమాట. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు పరిశుద్ధాత్మ సహాయం వలన మన బయటకు రిలీజ్ చేసేవారు. అంటే మన ఒక క్యారెక్టర్ ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడి మనం బ్రతున్నప్పుడు, ఆత్మ మనిషి బలపరచబడి బ్రతున్నప్పుడు అది మనం ప్రాణములో మనం ఒక పాత్రగా మార్చబడుతుంది అనమాట. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. ఆనందములు మన ఆత్మ నుండి
రిలీజ్ చేయాలన్నమాట. కాబట్టి అనుదినం పరిశుద్ధాత్మలో మనం ఆధారపడుతున్న వ్యక్తులుగా ఉండే, ప్రభు యేసుక్రీస్తులో ఆధారపడుతున్న వ్యక్తులుగా ఉండే అది జరుగుతుంది అనమాట. అంతవరకు ప్రియులారా మనం అర్థం చేసుకుని నిరంతరం ఆధారపడాలన్నమాట. నిరంతరం హోలీ స్పిరిట్ లో ఇప్పుడు ఏమవుతుంది, నిరంతరం పరిశుద్ధాత్మ నదులు అంటే మనలో ఉన్న దేవుని గుణాలు బట్టిగా ఎంకరేజ్ అవుతాయి అనమాట. అనుదినం ఎంకరేజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ విషయంలో మనం ఫోకస్ చేయాలి, మనం ఆధారపడాలి. దానివల్ల మనకు చాలా చాలా మేలనమాట, చాలా మేలనమాట. కానీ మనమేమో బయట ఉన్న విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారేమో. బయట ఉన్న విషయాలు ఎక్కువ ఫోకస్ చేసుకొని లోపల ఉన్న విషయాలు పట్టించుకోలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారేమో. కాబట్టి లోపల అంటే ప్రియులారా మీ ఇన్నర్ మ్యాన్ ప్రియులారా దాని మీదే ఫోకస్ చేయాలన్నమాట. దాని మీద ఫోకస్ చేయాలి. దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది, బయట ఉన్న పరిస్థితులు కూడా మార్చబడతాయి అనమాట. మీ ఆత్మ మనిషి బలపరచబడుతున్నప్పుడు, మీ ప్రాణం ద్వారా ఆ దేవుని ప్రేమ ప్రవేశించినప్పుడు మీ జీవితం, మీ పరిస్థితి మార్చబడుతుంది, ఇద్దరు పరిస్థితి కూడా మార్చబడుతుంది. అంత పవర్ ఉంది అనమాట దేవుని ఒక ప్రేమ. కానీ అది ప్రియులారా ఎక్కడ ఉంది అంటే క్రిస్తులో ఉన్నామన్నమాట. అదే క్రిస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. దానిలో ప్రియులారా మనం చూడవచ్చు, ప్రేమ గురించి రాయబడింది. అలాగే జోయ్, ఆనందం, సంతోషం, హల్లెలూయా, సంతోషం, దేవుడు అనుగ్రహించిన సంతోషం. సంతోషం కూడా చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుని నుండి వచ్చిన అంత కూడా చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఏది కూడా మన తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనమాట. దేవుడు చేస్తున్న అన్ని గొప్పదనమాట. దేవుడు చెప్తున్న ప్రతి మాటలు కూడా గొప్పదనమాట. ఏది కూడా మనం చిన్నదని చెప్పడానికి ప్రియులారా వీల్లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమ మన ఆత్మ నుండి యేసులో ప్రవేశించినాక అప్పుడు ఏమవుతుంది, దారి ఓపెన్ అవుతాయి అనమాట. దారి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు యేసు గురుసు ప్రియులారా స్పష్టంగా చెప్పామన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రియులారా కొండ ప్రసంగం అని చెప్తారు. కాబట్టి కొండ మీద కూర్చొని యేసు గురుసు మాట్లాడటం ప్రారంభించాం, ప్రసంగం చేశామన్నమాట. కాబట్టి 5, 6, 7 దాకా ప్రియులారా మనం చూసినట్లయితే, తర్వాత 7వ అధ్యాయము 24వ వచనములో ప్రభువు చెప్పామన్నమాట. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బెండ మీదే తన ఇల్లు కట్టుకోలేన బుద్ధిమంతుని పోలి ఉండును. కాబట్టి మనం రకరకాల బోధలు ఉందన్నమాట. కాబట్టి మనం ఏసే బోధ రిసీవ్ చేయాలన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని ఒక టీచింగ్ మనం రిసీవ్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని ఒక టీచింగ్ మనకు జీవములో ఎదిగినట్టు, మన దీర్ఘాయుస్సు కలిగి బ్రతికినట్టు అది సహాయపడుతాయి అనమాట. పరిశుద్ధాత్మ బోధ ప్రియులారా మనకు సహాయపడుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం యేసయ్య మాటలు మనం వినాలి. పరిశుద్ధాత్మ దేవుని ఒక స్వరం మనం వినాలి. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు అంటే దేవుడు వాడినప్పుడు కొందరు ప్రియులారా పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు వారి యొక్క మాటలు ప్రియులారా మనం గమనించినట్లయితే వాక్యానుసారంగా ఉండవచ్చు. కానీ అదే వ్యక్తి ప్రార్థన లేకుండా వారి ఫ్లెష్ లేపబడినప్పుడు వారు చెప్తున్న మాటలు తేడా ఉండవచ్చు అనమాట. తేడా ఉండవచ్చు. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం చాలా జాగ్రత్త ఉండాలి. మాటలు విన్నప్పుడు అది పరిశుద్ధాత్మ నుండి వచ్చిన బోధైనా, లేదంటే యేసుక్రీస్తు ఆ వ్యక్తి ద్వారా మాట్లాడుతున్నారా అని మనం గమనించాలన్నమాట. ఒకటి పేతురు జీవితంలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ముందు ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మాట్లాడిన పేతురు తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము తన స్వయం నుండి, లేదంటే తన మాట్లాడినట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి యేసు గురుసు అడిగా నా గురుసు మీరేం చెప్తున్నారు? అంటే పేతురు వెంటనే చెప్పిన అనమాట, మీరు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పామన్నమాట. ఇప్పుడు యేసు గురుసు చెప్పామన్నమాట, ఇది నీకు బయలుపరిచేది తండ్రి అనమాట, పరలోక తండ్రి అనమాట. అదే పేతురు కొద్దిసేపు తర్వాత ప్రియులారా యేసు గురుసు నేను సిలువలో మరణించాలి ఇలాంటి విషయం గురించి మాట్లాడేటప్పుడు అలాగే చేయవద్దని పేతురు మాట్లాడేమన్నమాట. తన స్వయం నుండి వచ్చామన్నమాట. యేసు గురుసు వెంటనే గమనించాము అది సాతాను నుండి వచ్చే మాట అని. కాబట్టి దాన్ని గద్దించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. పేతురును అంటే గద్దించినట్టు ఆ సాతాను అంటే గద్దించినట్టు ప్రియులారా చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం అందుకొరకు ప్రియులారా మనం
మన పరిశుద్ధాత్మ నింపబడి స్థిరంగా మనం ముందుకెళ్ళాలన్నమాట. కానీ సమ్ టైంలో ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు వారు అంటే నమ్మకంగా ప్రార్థన చేయడం లేదేమో, లేదంటే వాక్య ధ్యానం లేదేమో, ఆరాధన చేయడం లేదేమో, వారు డౌన్ అవడానికి కూడా అవకాశం ఉంది. శరీర క్రియలు చేసే వ్యక్తులకు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం చాలా జాగ్రత్త ఉండాలి. ముందు దేవుడి చేత చాలా బలంగా వాడుతున్న వ్యక్తి కావచ్చు, కానీ తర్వాత వారు చెప్తున్న మాటలు తేడా ఉండవచ్చు. కాబట్టి మనకు అవసరం ప్రియులారా, మనకు అవసరం ఏంటిది? మనకు అవసరం ఉన్నది యేసే మాటలు, మనకు అవసరమైనది పరిశుద్ధాత్మ మాటలు, మనకు అవసరమైనది పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తుల ద్వారా దేవుడు తప్పకుండా మాట్లాడతారు. అది విశ్వాసులైనా దేవుజులైనా ఎవరైనా సరే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడతారు. ఆ మాటలు ప్రియులారా మనకి జీవం తీసుకొని వస్తాయి అన్నమాట. అందుకొరకే ప్రియులారా మనం గమనించాలి, ప్రార్థన చేయాలి. దేవా, నన్ను ఆత్మతో నింపబడిన స్థాయిలోనే నేను 18 కాలం ఉండాలి. నేను ఆత్మతో నింపబడిన స్థాయిలోనే నేను ఉండాలి. లేదు ఉండే ప్రియులారా మన మాటలు చాలా మందికి అది ఇబ్బంది చేయడానికి, లేదంటే చాలా మందిను త్రోవ తప్పించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో ఒక వ్యక్తి ఉంటే వారి మాటలు అనేకులకు దీవెనకరంగా మార్చబడతాయి, సరైన మార్గంలో నడుస్తాయి అన్నమాట. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ నింపద లేదు ప్రియులరా, వారు స్వయంగా మాట్లాడడం ప్రారంభిస్తుంది, దారి తప్పిపోవడానికి అవకాశాలు ఉంది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల ప్రియులరా చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యం నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యమైన విషయం అని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడని చూడండి, బెండ మీదే తన ఇల్లు కట్టుకోలిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఇప్పుడు ఇది మన జీవితం గురించి మాట్లాడతాం. ఇప్పుడు మన జీవితం ప్రియులరా బెండ మీదే కడుతున్నామా, లేదంటే మనం ఇల్లు బెండ మీద కడుతున్నామా, లేదంటే ఇసుక మీదే కట్టేస్తాలు ఉందా? మనం ఎలా ఉంది మన పరిస్థితి? అందుకొరకు ప్రియులారా, మన జీవితం యేసు క్రీస్తు మీదే, అంటే యేసే మాట మీదే, వాక్యం మీదే, పరిశుద్ధాత్మ మీదే, పరిశుద్ధాత్మ స్వరం మీదే కట్టబడాలి అన్నమాట. అంటే దేవుని స్వరం విని ప్రియులారా మనం బ్రతకడం నేర్చుకోవాలి. బట్ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, యేసు క్రీస్తు ఫౌండేషన్, యేసు క్రీస్తు పునాది అది ఆల్రెడీ వేయబడామన్నమాట. మనకు ఆత్మీయ జీవితానికి పునాది నజరేయుడైన యేసు క్రీస్తు అనమాట. ఇంకొక పునాది ఎవరు వేయొద్దు అనమాట, యేసు క్రీస్తు అనమాట. ఇప్పుడు యేసు క్రీస్తు పునాది, యేసు క్రీస్తు మాట మీద, యేసు క్రీస్తు బెండ, యేసు క్రీస్తు అనమాట. యేసు క్రీస్తు మీదే మన జీవితం అనుదినం కట్టబడడం, అదే దేవుని చిత్తం అనమాట. అదే పరిశుద్ధాత్మదేవుడు అదే చేస్తాడనమాట. అంటే యేసు క్రీస్తు పట్టంగా చెప్పారు, నేను నా సంఘాన్ని కడదాను ఎవరు అంటే ఏ సాతాను దాన్ని ఓవర్కమ్ చేయలేదన్నమాట. సాతాన్ దాన్ని ఓవర్కమ్ చేయలేదు. కాబట్టి ప్రియులారా మనం జీవితం యేసు క్రీస్తు మాట మీదే పరిశుద్ధాత్మ స్వరం వాళ్ళైనా కట్టబడాలి, అనుదినం కట్టబడాలి అనమాట. ఇప్పుడు హోలీ స్పిరిట్ వాయిస్ విని ప్రియులారా మనం బ్రతకడం, మనం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు యేసు క్రీస్తు చెప్పిన మాట, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బెండ మీద తన ఇల్లు కట్టుకోనిన బుద్ధిమంతుని పోలి ఉండును. చూడి, వాన కురిసేను, వరదలు వచ్చేను, గాలి విసిరి ఆ ఇంటి మీదే కొట్టేను, గాని దాని పునాది బెండ మీద వేయబడిన గనుక అది పడలేదు. కాబట్టి దానిలో ప్రియులరా చాలా విషయాలు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము మన శ్రద్ధగా అది చదవాలి. ప్రతి మాటలు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది అనమాట. అంతా కూడా చెప్పిన తర్వాత ప్రభు చివరికి మాట చెప్పామన్నమాట. కాబట్టి 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము పరిశుద్ధాత్మతో కలిసి మీరు దయచేసి వీళ్ళని బట్టి మీరు ప్రతి మాటలు మీరు మెల్లగా వెళ్ళి జాగ్రత్తగా చూడాలి అనమాట. ప్రతి మాటలు కూడా చాలా ప్రాముఖ్యం. అంతా కూడా చెప్పిన తర్వాత యేసు గురించి చెప్పిన అనమాట ఈ మాట. కాబట్టి దానిలో చాలా విషయాలు ఉంది. 5వ అధ్యాయంలో చాలా విషయాలు ఉంది. 6వ అధ్యాయంలో చాలా విషయాలు ప్రభు చెప్పామన్నమాట. అంటే ఇలాగ ఉండాలి, దేవుని కుమార్తె మనం ఇలాగ బ్రతకాలి అని చెప్తున్నా అనమాట. కాబట్టి దానిలో ఒక ఉదాహరణ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త నుండి ఒక మాట 5వ అధ్యాయము ప్రియుల 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు. 5వ అధ్యాయము 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుని అనబడతారు. సమాధానం అంటే మన సమాధానం కొరకు నిలబడాలి, సమాధాన సువార్త ప్రకటించేవారు ఉండాలి, సమాధానంగా మాట్లాడాలి. సమాధానం చాలా ప్రాముఖ్యం.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులరా 5వ అధ్యాయం 6వ అధ్యాయము 7వ అధ్యాయం మీరు ఫ్రీగా ఉన్నప్పుడు దయచేసి ఒకసారి కూడా మీరు చూడండి. ప్రతి మాటలు మెల్లగా వెళ్ళి చూడండి. ఆ మాటలు చెప్పిన తర్వాత ప్రభు చెప్పామన్నమాట. ఈ నా మాటల ప్రకారంగా మనం బ్రతిగుండే, నేను మీరు బ్రతిగుండే అంటే మన జీవితం వల్ల రిసీవ్ చేయాలన్నమాట, అమలుపరచాలన్నమాట. దానిలో క్షమించే విషయం గురించి రాయబడింది. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేమించే విషయం గురించి రాయబడింది. మామూలు ప్రేమించే విషయం కాదు. యేసు గురించి చెప్పారు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరైతే మనను మిస్అండర్స్టాండింగ్ చేసుకొని లేదంటే తప్పుడు టీచింగ్ ప్రభావం వారు మైండ్లో ఉండవచ్చు, వారు మనల్ని శత్రువుగా చూస్తున్నారేమో, వారి మనసులో రాయబడిన సత్యానికి వ్యతిరేకమైన బోధలు నింపబడిన వ్యక్తిగా ఉన్న కాబట్టి మనం చెప్తున్న దానికి వ్యతిరేకంగా నిలబడి మన శత్రువుగా వారు చూస్తున్నారేమో కొందరు. కానీ అలాంటి వ్యక్తులు కూడా ఒక దేవుని కుమార్తెగా మనం ఏం చేస్తున్నాం? ఒక దేవుని కుమార్తె మనం ఏం చేస్తున్నాం? మనల్ని హింసించు వారు లేదంటే మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు, మనకు కీడు చేస్తున్న వారికి అలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇలా మనకు తీరు ఎలా ఉంది, మన యొక్క బిహేవియర్ ఎలా ఉంది, చాలా ప్రాముఖ్యం. యేసు చెప్పారు, అలాంటి ఉన్న పరిస్థితిలో మీరు దయచేసి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి అని చెప్పారు. కానీ అంటే దానికి అర్థం శరీరానుసరంగా యుద్ధం చేయవద్దనమాట. అక్కడ టెంప్టేషన్ వస్తే అనమాట. వారు శరీరానుసరంగా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా శరీరానుసరంగా మాట్లాడాలి, వారిని కూడా తిట్టాలి, కొట్టాలి. అలాంటి ఇది సహజంగా మన మనుషులుగా రావచ్చు. కానీ ప్రియులారా అలాగే చేయవద్దనమాట. అలాగే చేసి ఉండే జారిపోవడానికి అవకాశం ఉంది అనమాట. వారు కంట్రోల్ తప్పిపోవడానికి అవకాశం ఉంది, మనం కూడా కంట్రోల్ తప్పిపోవడానికి అవకాశం ఉంది. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉండే, వాక్యంతో నింపబడిన వ్యక్తిగా ఉండే ప్రియులారా మనం అక్కడ సైలెంట్ గా ఉండవచ్చు. వారు ఎంత తిట్టినా, ఎంత దూషించినా, ఆర్గ్యుమెంట్ చేసినా. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ లోనికి ప్రియులారా వెళ్లకుండా ఉంటే మంచిది. ఆర్గ్యుమెంట్స్ లోనికి వెళ్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క కోపం బయటకు అంటే ఫ్లెష్ లేపబడతాయి అనమాట. ఫ్లెష్ లేపబడిన తర్వాత వ్యక్తులు ఏం చేస్తారని ప్రియులారా చెప్పలే. కయన్ మనకు తెలుసు. కయన్ ఆదికాండం 4వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం. హాబెల్ మంచిగా బ్రతిగా, కరెక్టే. కానీ కయన్కు పగ వచ్చింది, అసూయ వచ్చింది. కాబట్టి ఈబుల్స్ పెట్టు తను వాడుకున్నాం అనమాట. హాబెలు చనిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఎదుటి వ్యక్తి ఒక ప్రియులారా కోపాన్ని మనం లేపవద్దు అనమాట. లేపడితే ఏం జరుగుతుందని ప్రియులారా మనం చెప్పలేం. ఎందుకంటే అలాగే అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? బైబిల్లో రాయబడింది, సమాధాన పరచువారు ధన్యులు. అంటే మనం మాటలు సమాధానంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి అనమాట. దయగలిగిన మాటలు ఉండాలి, సత్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ఒక వ్యక్తిను బలవంతంగా ప్రియులారా మనం క్రిస్తులోనికి ఎవరిను మనం నడిపించలేదన్నమాట. ఒక వ్యక్తిను మనం ఎంత ఆర్గ్యుమెంట్స్ చేసి కానీ బలవంతంగా ఒక వ్యక్తిను ప్రియులారా మనం నడిపించలేదు. మన బాధ్యత ఏంటంటే సిలువ వేయబడిన క్రిస్తువును ప్రకటించాలి. పాట పాడినట్టు పునరుద్ధరణ యేసుక్రీస్తును ప్రకటించాలి. మేలు యేసు క్రీస్తును గురించి మనం ప్రకటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటి పరిశుద్ధాత్మకు నింపబడి, వాక్యంతో నింపబడి వారు మన సువార్త ప్రకటించడం, ఇంకా వారు అవసరం వచ్చినప్పుడు వారి కొరకు ప్రార్థన చేయడం, లేదంటే వారికి మేలు చేయడం. వారికి అదే శత్రువులను ప్రేమించడం అంటే వారికి మేలు చేయడం అన్నమాట. ఒకప్పుడు మనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారుగా ఉండవచ్చు, కానీ వారి మనిషి కాబట్టి ఎప్పుడో ఒకసారి మన పరిశుద్ధాత్మ నింపబడి వాక్యం నింపబడిన స్థాయిలో ఉంటే వారికి ఏదో ఒక అవసరం వస్తాయి అనమాట మీ ద్వారా. మీకు వారికి ఒకవేళ వారు దాహంతో ఉన్నప్పుడు, లేదంటే ఆహారం లేనప్పుడు, లేదంటే బట్టలు లేనప్పుడు, లేదంటే రోగాలతో ఉన్నప్పుడు, లేదంటే ఈవిల్ స్పిరిట్ ద్వారా వారికి సమాధానం లేకుండా వారు ఇబ్బంది పడుతున్నప్పుడు, అదే టైంలో వారి కుటుంబ జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు, లేదంటే వారి పిల్లల జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? మనం ప్రార్థన చేయాలి. యేసునామములో మనం ప్రార్థన చేయాలి, లేదంటే వారికి మేలు చేయాలి. అప్పుడేమవుతుంది? దేవుని ప్రేమ మనం చూపవచ్చు అనమాట. ఇప్పుడు దేవుని ప్రేమ చేతనే మనం మార్చబడుతుంది, ఇతరులు కూడా మార్చబడతాయి. ఈ సత్యం పరిలారు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు యేసుక్రీస్తు అది స్పష్టంగా మనకు నేర్పించామన్నమాట. ఎందుకు కొరకు యేసుక్రీస్తు చెప్తున్నా, ప్రేమించుడి అంటే మీ ప్రేమ అప్పవద్దు, వారు తప్పు పెట్టవద్దు అనమాట. అంటే వారిలో శత్రువుగా మనల్ని భావిస్తున్న కొందరిలో
తప్పుడు సమాచారాలు వారి లోపల ఉంది అనమాట. అందుకొరకు వారు మనం తప్పు పెడుతున్నాం. కాబట్టి ప్రియులారా, మనం దేవుడు అందరిని ప్రేమిస్తున్నా కాబట్టి ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి ప్రియులారా, మనం వారు కూడా మేలు చేసే బలం, ఆత్మ బలం దేవుడు మనకు అనుగ్రహించిన. ఇక్కడ మనం చాలాసారి ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే మన ఆత్మ ఇన్నర్ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్న కాబట్టి ఆ విషయంలో మనం ఫెయిల్ అవుతుందేమో. కాబట్టి మనం జయించాలంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. అది ప్రియులారా మన యోసేపులో చూడవచ్చు. పాతదందన మనం చూసి యోసేపులో మనం చూడవచ్చు. యోసేపు మంచి ప్రార్థన పరుడు కాబట్టి తన ఇన్నర్ మ్యాన్ బలపరిచి ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయ్యామన్నమాట. అందుకొరగా ప్రియులారా, ఒకప్పుడు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన తన సొంత సహోదరులకు ప్రియులారా మేలు చేసే మనసు వచ్చామన్నమాట. కీడు చేసే వరకు మేలు చేసే మనసు, అది ప్రియులారా మనకు స్వయంగా అది రావడం కష్టమే. కానీ అది ప్రభువైన యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది అనమాట. పరిశుద్ధాత్మలో సమృద్ధి ఉంది. అందుకొరకే ప్రియులారా, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మతో కలిసి చాలా ప్రాముఖ్యం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మీయ జీవితం పరిశుద్ధాత్మ వలన మనం ప్రారంభించబడాం, వాక్యం ద్వారా ప్రారంభించబడాం. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి మనం మూవ్ చేయాలన్నమాట. హల్లెలూయా. అప్పుడు పరిస్థితులు తప్పకుండా మారుతాయి ప్రియులారా, పరిస్థితులు తప్పకుండా మారుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా చెప్పే మాట, నా మాటలు విని వాటి చొప్పున చేయవాడును బెండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బాణ కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టేను గాని దాని పునాది బెండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీదే తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. బాణ కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టేను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. కాబట్టి ప్రియులారా, మన పరిశుద్ధాత్మ నింపబడి యేసుక్రీస్తు మాటలు చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి దయచేసి ప్రియులారా, మనం స్పిరిచువల్ గా ప్రియులారా మనం ముందుకొల్లాలి. ఆమేన్. హల్లెలూయా. మన శరీరానుసారంగా ఉన్న తప్పుడు నిర్ణయాలు దయచేసి ప్రియులారా చేయవద్దు. కాబట్టి ఆ టెంప్టేషన్ వస్తాయి అనమాట. కొన్నిసారి కొందరు దూషిస్తే, కొందరు గట్టిగా మాట్లాడుతారు, కొందరు ప్రియులారా మనం చూస్తుంటే మనకు ఏదైనా నష్టం కలిగేసినట్టు వేరే వారు చేసినప్పుడు మన తీరు ఎలాగుంది. అప్పుడు కూడా ప్రియులారా దయచేసి మనం జీవం గల దేవునిలో ఆధారపడాలి. బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూడవచ్చు. బాప్టిసం ఇచ్చిన యోహాను, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామని, బాప్టిసం ఇచ్చిన యోహాను స్త్రీలో ప్రియులారా మనం చూస్తే స్త్రీ నుండి పుట్టిన వారిలో బాప్టిసం ఇచ్చిన వారు చాలా గొప్ప వ్యక్తి అని యేసుక్రీస్తు చెప్పామన్నమాట. కానీ అదే యేసుక్రీస్తు చెప్పిన అనమాట మత్తయి సువార్త ప్రియులారా 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడవచ్చు. స్త్రీలు కనిన వారిలో బాప్టిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే బాప్టిసం ఇచ్చిన యోహాను కంటే మనం గొప్పవారం అనమాట. కానీ బాప్టిసం ఇచ్చిన యోహాను సత్యం కొరకు, న్యాయం కొరకు, నీతి కొరకు గట్టిగా నిలబడే తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము తన శిరస్సు ప్రియులారా తీసివేయబడినట్టు, లేదంటే హతసాక్షిగా మార్చబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు బైబిల్ గ్రంథం. కానీ అది జరిగిన ప్రియులారా న్యూస్ యేసుక్రీస్తు విన్న తర్వాత నేను వెళ్ళి వారితో ఏదో ఒకటి చేస్తామని యేసుక్రీస్తు చేయడం లేదనమాట. యేసుక్రీస్తు అక్కడ నుండి మెల్లగా వెళ్ళిపోయినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రిస్తువులో ప్రియులారా, క్రిస్తువులో ఉన్న ఒక వ్యక్తి క్రిస్తువులో. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆత్మ ఎవరి చేతుల్లో ఉంది, దాన్ని బట్టి జయం ఉంది అనమాట. మన ఆత్మ ఎవరి చేతుల్లో ఉంది, నా ఆత్మ ఎవరి చేతుల్లో ఉంది, మీ ఆత్మ ఎవరి చేతుల్లో ఇప్పుడు ఉంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి పాపక్షమాణం పొందిన, క్రిస్తువును కలిగిన, నమ్మిన, రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆత్మ జీవం గల దేవుని చేతులు ఉన్నామన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మన ఆత్మ ఎవరి చేతుల్లో ఉంది, దాన్ని బట్టి అనమాట జయం లేదంటే ఉంటాం. కానీ ప్రియులారా మనం చూస్తున్నది బాప్టిసం ఇచ్చిన యోహాను ప్రియులారా మరణించినట్టు మనం చూడవచ్చు. కానీ తప్పకుండా మనం అర్థం చేసుకోవచ్చు, దేవుని కొరకు నిలబడ్డాం కాబట్టి తన ఆత్మ దేవుని దగ్గర అనమాట. దేవదూతలు అది తీసుకుని వెళ్తారు, సాతాను దాన్ని ముట్టలేదు. కాబట్టి ప్రియులారా మన ఆత్మ ఎవరి చేతులు ఉంది, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి రక్షణ పొందిన వారిని బట్టి స్తోత్రం. కాబట్టి రక్షణ మనం చివరి శ్వాసం దాకా, చివరి సమయం దాకా మనం కాపాడుకోవాలన్నమాట. చివరి సమయం దాకా, శ్వాసం దాకా మన క్రిస్తు కొరకు నిలబడాలి, ఫెయిత్ఫుల్ గా నిలబడాలి. కాబట్టి అలాంటి ఒక వ్యక్తి ప్రియులారా వారు వాళ్ళ క్రిస్తుని నిద్రించిన కానీ
అది ఓడిపోయినట్టు మనం చెప్పడానికి వీల్లేదు అనమాట. మరి వారు ఆత్మ దేవుని స్థితిలో ఉన్నామన్నమాట. కానీ మన ఒక దృష్టిలో మనం చూసినట్లయితే మనం అందరం కోరుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం దీర్ఘాయుస్సు కలిగి ఉండాలి. దీర్ఘాయుస్సు కలిగి ఉండాలి. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది దీర్ఘాయుస్సు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అందరి పట్ల మనం చెప్పలేం వారు ఎన్ని రోజులు బ్రతుకుతారని చెప్పలేం అనే దేవుని స్థితిలో ఉందన్నమాట. సరే, కాబట్టి ఏదైనా కూడా ప్రియులారా మనం ప్రాముఖ్యమైన విషయం మన ఆత్మ మాత్రం క్రిస్తు చేతులు ఉండాలి. క్రిస్తు చేతులు ఉండాలి. కాబట్టి భూమిలో మనం బ్రతున్నప్పుడు క్రిస్తునందు ఒకవేళ మన సహోదరులు ఎవరైనా క్రిస్తుని ధరించినా కానీ వారు ఆత్మ సేఫ్టీగా దేవుని చేతులు ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మరణం ఎండు కాదనమాట. మరణం ప్రియులారా ఎండు కాదు, క్రిస్తును నిద్రించడం అనమాట మనకు దేవుడు అనుగ్రహించేది. కాబట్టి ఎండు కాదనమాట. తర్వాత కూడా యుగాలు జీవగల దేవునితో బ్రతుకు ఉంది అని బైబిల్ ప్రియులరా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. అయినప్పుడు కూడా ప్రియులర భూమిలో ఉన్న బ్రతుకు మన పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులర మనం ముందుకు వెళ్ళాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులర మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ప్రియులర మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులర బైబిల్ మనకు నేర్పిస్తుంది, బట్ ద హోలీ స్పిరిట్ ప్రొడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ లివ్స్: లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. కాబట్టి దీనిలో ప్రియులారా మన పీస్ గురించి మనం చూస్తున్నది సమాధానం ప్రియులారా మనం అందరం కోరేదనమాట. సమాధానం. నేనైతే చిన్నప్పుడు అంటే సమాధానం లేకుండా చాలా బ్రతికామన్నమాట. సమాధానం లేకుండా, ఎందుకంటే ఇంటిలో సమస్యలు డాడీ అంటే త్రాగి వస్తాయి అనమాట, త్రాగొత్తాయి అనమాట. కొంచెం దానికి అలవాటు పడిన కాబట్టి త్రాగలేదంటే చాలా మంచి వ్యక్తి, త్రాగిన తర్వాత చాలా ప్రమాదం అనమాట. కాబట్టి సమాధానం లేకుండా అనుభవించాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదైనా కూడా ప్రియులారా క్రిస్తులో వచ్చిన తర్వాత సమాధానం. కాబట్టి క్రిస్తులో వచ్చిన తర్వాత మనం సమాధానం అనుభవిస్తున్నామా? క్రిస్తులో సమాధానం ఉంది. సమాధానకర్త అయిన దేవుడు. రక్షణ పొందిన తర్వాత మనం ఎలా ఉంది మన బ్రతుకు? సమాధానం మనం అనుభవిస్తున్నామా? కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే రక్షణ పొందిన తర్వాత కూడా ప్రియులారా మనం చూస్తుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియులారా 1వ అధ్యాయము 2వ అధ్యాయం అందరం మనం చూస్తుంటే ఆ సంఘములో అనేకత ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఆ సంఘములో అనేకత ఉన్నట్టు మనం చూడవచ్చు. కారణం ఏంటిది? స్పిరిచువల్ బేబీస్ అంటే సువార్తను రక్షణ పొందాం, కానీ చాలా మంది ఆత్మీయురాలుగా మార్చబడలేదు. ఒక వ్యక్తి ఆత్మీయురాలుగా మార్చబడలేదు అంటే దానికి మంచి ప్రూఫ్ ఏంటిది అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 4వ దినం ప్రియులారా మనం చూస్తున్నప్పుడు ప్రియులారా మనకు అర్థం అవుతుంది. ప్రత్యేకంగా ప్రియులారా వారిలో మనం కనిపించే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారిలో ప్రియులారా మనం చూస్తున్నట్టే యు ఆర్ స్టిల్ కంట్రోల్డ్ బై యువర్ సిన్ఫుల్ నేచర్. యు ఆర్ జెలస్ ఆఫ్ వన్ అనదర్ అండ్ క్వారల్ విత్ ఈచ్ అదర్. అంటే వారిప్పుడు కూడా అసూయతో ఉన్నాం. చాలా మంది అసూయతో ఉన్నామంటే, లేదంటే హృదయంలో పగగానే కోపం పెట్టుకొని ఉన్నామంటే ప్రియులారా వారు ఇప్పుడు కూడా స్పిరిచువల్ బేబీ అన్నమాట. స్పిరిచువల్ బేబీ ఇప్పుడు కూడా ప్రియులారా అసూయతో అంటే ఇద్దరు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, వారు ఇంకా అనేక ఆత్మలు సంపాదించేప్పుడు, లేదంటే వారు ఇంకా పెద్ద మినిస్టర్ చేసేప్పుడు, లేదంటే వారు ఇంకా కూడా దీవించబడినప్పుడు అది చూస్తున్నప్పుడు హృదయంలో దుఃఖం, లేదంటే ఒక విధమైన డిస్టర్బెన్స్ అలాగే సంథింగ్ అసూయ. కాబట్టి అసూయ ప్రియులారా యు ఆర్ జెలస్ ఆఫ్ వన్ అనదర్ అండ్ క్వారల్ విత్ ఈచ్ అదర్. కాబట్టి అసూయ ఉంటే ఏమవుతుంది? క్వారల్ అంటే గొడవలోని కూడా నడుస్తాయి అనమాట. అంటే మాటలు ఆర్గ్యుమెంట్స్ కానీ మాటలు జారిపోతాయి అనమాట. కాబట్టి యు ఆర్ స్టిల్ కంట్రోల్డ్ బై యువర్ సిన్ఫుల్ నేచర్. కాబట్టి ఎవరు కంట్రోల్ చేయాలి? గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తున్నాము సెల్ఫ్ కంట్రోల్, లేదంటే స్పిరిట్ కంట్రోల్, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కంట్రోల్ చేయాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభువైన యేసుక్రీస్తు తన వాక్యం ద్వారా ప్రభావం చేయాలి అనమాట. లేదు. కాబట్టి ప్రియులారా మనల్ని ఎవరు ప్రభావం చేస్తున్నాం? సిన్ఫుల్ నేచర్ ప్రభావం చేస్తున్నామా? మనలో ఉన్న పాప స్వభావం, పడిపోయిన ఆదాం నుండి వచ్చిన క్యారెక్టర్ అనమాట, స్వభావం అనమాట సిన్ఫుల్ నేచర్. అది మనల్ని ప్రభావం చేస్తున్నామా? లేదంటే సువార్త రక్షణ పొందిన మనలో వచ్చిన పునరుద్ధారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మమైన వాక్యం ద్వారా మన ప్రాణం ప్రభావం చేస్తున్నామా? ఎవరు ప్రభావం చేస్తున్నాం? చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఎవరు మన ప్రాణాన్ని ప్రభావం చేస్తున్నా? కొందరు బయట నుండి, కొందరు మనుషులు కావచ్చు ప్రభావం చేస్తారు. కొందరు మంచి మనుషులు అంటే మంచిది, కొందరు చెడు వార్తలు విన్నారనమాట. పోయిసన్ మెసేజ్ విని వారు అది లోపలే
అది ఉన్నప్పుడు వారు ప్రియులరా వేరే విధంగా నడుస్తారు. అందుకొరకే దుష్టులు ఆలోచన ప్రకారం నడవద్దని బైబిల్లో రాయబడింది. దుష్టుని ఆలోచన. కాబట్టి ప్రియులారా మన పరిస్థితి ఎలాగుంది? కాబట్టి ప్రియులారా మనం యు ఆర్ జెలస్ ఆఫ్ వన్ అనదర్ అండ్ క్వారల్ విత్ ఈచ్ అదర్ అని ప్రియులారా అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతానమాట. కొరింథీ సంఘంతో మన పరిస్థితి ఎలా ఉంది? మన అసూయ నుండి బయటపడామా? కాబట్టి అసూయ నుండి బయటపడాలి అనమాట. అసూయ నుండి బయటపడాలి. లేదు అంటే ప్రియులరా మన సువార్తను దర్శనం అదే మంచిది. అసూయ కలిగిన వ్యక్తులను ఈజీగా ఈవిల్ స్పిరిట్ సంఘాన్ని పాడు చేసినట్టు, కుటుంబ జీవితాలు పాడు చేసినట్టు, లేదా ఇద్దరు ఆత్మీయంగా ఆశీర్వాదం అనుభవించుకోవడం దాన్ని అడ్డుపడతాయి అనమాట. దాన్ని అడ్డుపడితే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు దేశ ప్రియులను మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. అసూయ ఒకవేళ ఉండే దేవా తీసివేయమని ప్రార్థన చేయాలి. అసూయ లేని దేవా మీ ప్రేమతో నింపబడిన హృదయం నాకు దేశమని ప్రార్థన చేయాలి. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. దేవుని ప్రేమ అసూయను తొలగిస్తుంది అనమాట. అసూయ ఒక స్పిరిట్, అసూయ దాని వెనక ఒక దురాత్మ, అంటే దాని వెనక ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు దేవజనుల మధ్యలో కూడా మనం చూడవచ్చు. కొందరు దేవజనుల మధ్యలో కూడా ప్రియులారా చూడవచ్చు అసూయ కలిగిన అంటే అసూయ కలిగిన వారు ఒక్కరు వెళ్తున్నప్పుడు ఇంకొకరు నచ్చలేని పరిస్థితి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే దేవుని పిల్లలు నుండి అలాంటి ఉన్న అది దూరం అయిపోయినారు. కాబట్టి మన కొత్తగా జన్మించిన ఆత్మ పరిశుద్ధాత్మ అనే వాక్యం ద్వారా బలపరచబడినప్పుడు ఈ అసూయ వెళ్ళిపోతాయి అనమాట. అసూయ వెళ్ళిపోవాలి ప్రియులు. అసూయ ఉంటే సంఘం ఎదగలేదన్నమాట. సంఘం ఎదగలేదు. అసూయ ఉన్న వ్యక్తులు వారు ఎముకలు కూడా అరిగిపోతాయని ప్రియుల సామెతల గ్రంథంలో రాయబడింది. కాబట్టి అసూయ ప్రియులరా మనం ముందుకు వెళ్లకుండా చేస్తే అనమాట. కాబట్టి యేసులో దానికి విధంగా మనం నిలబడాలి. కాబట్టి అసూయ కూడా ప్రియులరా బైబిల్లో రాయబడింది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సాతానుకు చోటు ఇవ్వద్దని రాయబడింది. కాబట్టి అసూయ అది కూడా దురాత్మ అనమాట. దానికి మనం చోటు ఇవ్వవద్దు యేసులో అది వెళ్ళిపోయినాక. కాబట్టి మనం చూస్తున్నది స్పిరిచువల్ బేబీస్ లో ఇది ప్రియులరా ఎక్కువ పని చేస్తుంటూ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏం కోరుతుంది? వారందరూ వారితో సువార్త అయిపోయాము, వారు కొత్తగా జన్మించాము, రక్షణ పొందాము, సంఘంలో వస్తున్నాము, మంచిది. వారు ఇంకా మనం చూస్తున్నది యేసు క్రీస్తు రాకడ కొరకు వారు ఎదురు చూస్తున్నారు, మంచిది. వారు దైవజ్ఞానం కృపావరం అంతా వారు వాడుతున్నారు, మంచిది. కానీ క్యారెక్టర్ లో ఇంకా ఎదగాలి అనమాట. క్యారెక్టర్ లోపలే. కాబట్టి ఇప్పుడు మన లోపలే దేవుడు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్తున్నాం అపోస్తలుడైన పౌలు, యు ఆర్ స్టిల్ కంట్రోల్డ్ బై యువర్ సిన్ఫుల్ నేచర్, యు ఆర్ జెలస్ ఆఫ్ వన్ అనదర్ అండ్ క్వారల్ విత్ ఈచ్ అదర్. డస్ నాట్ దట్ ప్రూవ్ యు ఆర్ కంట్రోల్డ్ బై యువర్ సిన్ఫుల్ నేచర్? ఆర్ నాట్ యు లివింగ్ లైక్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్? చూడండి, అప్పుడు కొత్త సువార్త విని రక్షణ పొందాము, కొత్తగా జన్మించాము. అసూయతో ఎవరైతే ప్రభావం చేయబడుతుందో, లేదంటే సిన్ఫుల్ నేచర్ చేత ఎవరైతే ప్రభావం చేయబడుతుందో వారు లోకములో ఉన్న మామూలు వ్యక్తులుగా బ్రతుకుతారు అనమాట. ఆర్ నాట్ యు లివింగ్ లైక్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి తేడా రావాలి అనమాట. ఆత్మీయరాలు ఉండే దేవుని కుమార్తె అంటే ప్రియుల పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా సుదీర్ఘంగా ముందుకొని మనలో ఒక తేడా రావాలి. లేదంటే ప్రియులరా యేసుక్రీస్తు చెప్పారు, లేదంటే ప్రియులరా యేసుక్రీస్తు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. యేసుక్రీస్తు చెప్పారు, మీరు భూమికి ఉప్పు. కాబట్టి ఉప్పులో దాని సారం లేదు అండి, దాని టేస్ట్ లేదంటే దాన్ని పడేస్తే అనమాట. మనుషులు దాన్ని త్రొక్కి పడేస్తని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఉప్పు దానికి ఆ గుణం ఉండాలన్నమాట. ఇలా సువార్త దర్శన పొందిన ప్రియులారా మన ఆత్మలో క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మేలు ఉన్నాడు. కాబట్టి ఇన్నర్ మ్యాన్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం బలపరిచినాక ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవునాక, ఇప్పుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ ప్రియులారా మనలో ఇంక్రీస్ అవుతున్న ప్రతిరోజు ఇంక్రీస్ అవునాక ఇంక్రీస్ అవ్వాలి. అలాగే ఇంక్రీస్ అవుతున్న కొలది ఇప్పుడు కొన్ని దురాశలు ఆలోచన వచ్చినప్పుడు దానికి మీరు లోబడుతున్నారేమో, లేదంటే కొన్ని ఫియర్ గాని, దురాశ గాని, టెన్షన్ గాని, కోపం గాని, అనేకత గాని అది ఆమె ప్రభావం చేస్తున్నారు. కానీ ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరుగుతున్న కొలది అదంతా తొలిపోతుంది అనమాట. దురాశకు లోబడలేదనమాట. అంటే నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి, వాక్యానుసారం పరిశుద్ధంగా బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ ప్రియులారా పెరుగుతున్న కొలది, ఇంగ్రెస్ అవుతున్న కొలది కోపం స్పిరిట్ ను ఈజీగా ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతాయి అనమాట. పగను ఈజీగా ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతాయి. ఇన్నర్ స్ట్రెంగ్త్ ప్రియులారా పెరుగుతున్న కొలది ఆత్మ కలిగించు ఐక్యతలు ఇంగ్రెస్ అవుతాయి. ఇప్పుడు మనం చూసినట్టే ఐక్యత చూపాలని చెప్తారు. ఇప్పుడు సువార్త దర్శనం పొందే మంచిది,
స్పిరిచువల్ బేబీగా ఉండే ఆత్మ కలిగించు ఐక్యత కాపాడబడుతుందా? ఇప్పుడు ఇలా ఇన్నర్ స్ట్రెంగ్త్ లేదు ఉండే ఆత్మ కలిగించు ఐక్యత కాపాడబడడం చాలా కష్టమే. బయటకు చూపవచ్చు, లోపలే అసూయ, పగ, కోపం ఉండే ఏమవుతుంది ఇప్పుడు ఇలా పరిస్థితి. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఇలా కోరుతుంది, దేవుడు లోపలి నుండి శుద్ధి చేస్తే అనమాట. మన లోపల ఉన్నది లోపలే. ఇప్పుడు మనం బయటకు షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, నవ్వుకొని మాట్లాడుకోవచ్చు. అదే సమయంలో ఎదుటి వ్యక్తికి వ్యతిరేకంగా లోపలే వారు ఎదగడం చూసుకొని హృదయంలో అసూయ కలిగి దుఃఖంతో, బాధతో కూడా ఉండవచ్చు. లేదంటే హృదయంలో బయటకు నవ్వుకొని మాట్లాడుకోవచ్చు. అదే వేషధారణ అనమాట. బయటకేమో మంచి మాట, లోపలేమో వేరే. కాబట్టి ప్రభు ఏం కోరుతుంది? లోపలే శుద్ధీకరణ జరగాలి, అలాగే బయట కూడా మాటలు రావాలి అనమాట. అది ప్రియులార ప్రభు కోరుతుంది. లోపలే ఒకటి ఉండాలి, బయట కూడా సేమ్ రావాలని ప్రియులార ప్రభు కోరుతుంది. కాబట్టి ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా ప్రియులార మనల్ని శుద్ధి చేస్తాడనమాట. లోపల దేవుడు డీప్ హోలీ స్పిరిట్ మనను లోతుగా పరిశుద్ధపరిచినాక అప్పుడు ఏమవుతుంది? లోతుగా ప్రియుల దేవుడు మన ఆత్మను బలపరుచుకొని మన హృదయం వాక్యం ద్వారా దేవుడు పరిశుద్ధపరిచినప్పుడు ఆత్మ కలిగించే ఐక్యత నిరంతరం కొనసాగించబడుతుంది. అదే నిజమైన ఐక్యత అనమాట. కానీ ఇప్పుడు ఈ కాలంలో మనం చూసినట్లయితే ప్రియుల ఐక్యత కొరకు అందరూ మాట్లాడతారు. మనం అందరం ఐక్యత కలిగి నిలబడదాం, మంచిది. ఇప్పుడు ఐక్యత, నిజమైన ఐక్యత ప్రియులారా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో రాయబడింది, ఆత్మ కలిగించే ఐక్యత. ఆత్మ కలిగించే ఐక్యత అంటే భాషను బట్టి ఉన్న ఐక్యత కాదు, లేదంటే కలర్ను బట్టి ఉన్న ఐక్యత కాదు, లేదంటే రాష్ట్రాన్ని బట్టి, లేదంటే దేశాన్ని బట్టి, డబ్బుని బట్టి ఉన్న ఐక్యత కాదనమాట. దానిలో అంత తేడా వస్తాయి అనమాట. కానీ స్పిరిట్, కొత్తగా జన్మించిన మన ఆత్మని బట్టి మనం ఐక్యత కాపాడుకోవాలి, శ్రద్ధగా కాపాడుకోవాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన పరిస్థితి ఎలాగుంది? ఆత్మ కలిగించే ఐక్యత ప్రియులారా మనం శ్రద్ధగా కాపాడుతున్నామా? ఆత్మ కలిగించే ఐక్యత ప్రియులారా మనం శ్రద్ధగా కాపాడుతున్నామా? ఒకటి, ప్రియుల కాపాడబడాలి అంటే ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి అంటే ఇప్పుడు ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి అంటే మీరు ప్రతిరోజు ప్రియులారా ప్రార్థన అంటే పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మలో ఆధారపడి మంచి ఫుడ్ తినాలి, వాక్యం తినాలి. మేము పరిశుద్ధాత్మలో ఆధారపడి అంటే సమయం ప్రభుత్వం తప్పకుండా సమయం గడపాలి, యేసుతో సమయం గడపాలి. ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతుంది. ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది ఏమవుతుంది? క్షమించే మనసు వస్తాయి అనమాట. ప్రేమతో నింపబడుతుంది, క్షమించే మనసు వస్తాయి. ఇప్పుడు క్షమించే మనసు లేదు అంటే ఆత్మ కలిగించు అంటే ఐక్యతలో ఉండలేదన్నమాట. క్షమించే మనసు లేదు ఉండే ఐక్యత కాపాడబడలే. అందుకొరకు యేసు స్పష్టంగా చెప్పారు, నా మాటలు మీరు సదగా వినాలి, విని నేను చెప్పినట్టు మీరు బ్రతకాలి. అప్పుడు ఏమవుతుంది? బండ మీద ఇల్లు కట్టబడిన స్థాయిలో బ్రతుకుతాయి అనమాట, లేదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా తప్పకుండా వాన అయితే వస్తుంది అనమాట. వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి కొడుతుంది, అంటే సాతాను ద్వారా చాలా శోధనలు వస్తాయి అనమాట, తుఫాన్లు వస్తాయి అనమాట. దాని ముందు మనం నిలబడాలి అంటే క్రిస్తుతో కలిసి బ్రతకాలి. క్రిస్తు మాటలకు ఇంపార్టెంట్ ఇవ్వాలి, పరిశుద్ధాత్మకు ఇంపార్టెంట్ ఇవ్వాలి, దేవుని మాటలకు ఇంపార్టెంట్ ఇవ్వాలి అనమాట. అలాగే ప్రియులారా మనం ముందుకు అప్పుడు మనం అనుదిన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి అనమాట. అప్పుడు మాత్రమే ఇది ప్రియులారా సాధ్యం అవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ప్రియులారా 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు, మన ఆత్మ కలిగించు ఐక్యత మన కాపాడబడుతున్న స్థాయిలో మనం ఉన్నామంటే దానికి అర్థం సాతాన్ ప్రియులారా ఓడిపోయినట్టు అనమాట. మనకు వ్యతిరేకంగా ఉన్నవారు ఓడిపోయినట్టు అనమాట. ఆత్మ కలిగించు ఐక్యత ప్రియులారా మనం కాపాడబడుతున్న స్థాయిలో ప్రియులారా మనం ఉండే ఎదుటి వారు లేదంటే ఆ సాతాన్ తంత్రాలు తొలిపోతాయి అనమాట. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యత ప్రియులారా చాలా చాలా ప్రాముఖ్యమని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆత్మ కలిగించే ఐక్యత చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యత ప్రియులారా కాపాడబడాలి అంటే ఇన్నర్ స్ట్రెంగ్త్, అది బయట ఉన్న విషయాలు కాదు అని లోపలే ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి అనమాట. దాన్ని అందుకొరక ప్రతిరోజు దాన్ని బలపరచుకోవాలి. అది బాధ్యత మన చేతుల్లో ఉంది అనమాట. ప్రతి ఒక్క విశ్వాసులు అర్థం చేసుకోవాలి, నా ఇన్నర్ మ్యాన్ నేను బలపరచుకోవాలి, నా ఆత్మ బలపరచుకోవాలి. అలాగుండే ప్రియులారా మీరు తప్పకుండా వాక్యానుసారంగా ప్రతి వ్యక్తిగా మార్చబడతాయి. తప్పకుండా దేవుని కుమార్తెగా వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ నింపబడి మీరు బ్రతుకుతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? మనం చదివినట్టు సమాధానం మనం అనుభవిస్తుంది, మన ఇద్దరులకు సమాధానంగా బ్రతుకుతాయి అనమాట.
ఇద్దరులకు ప్రియులారా మనం సమాధానంగా బ్రతుకుతాయి. కాబట్టి దేవుని చిత్తం అన్నమాట. కాబట్టి ఇన్నర్ మన పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనం ఆత్మను అధ్యయంగా బలపరిచినాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 5వ అధ్యాయము గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా మనం 22వ వచనం. But the Holy Spirit produces this kind of fruit in our lives: love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. కాబట్టి ఇది మాటికి ఎందుకు చదువుతున్నామంటే ఇది మీలో ఉంది అని, మనలో ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా ఇది మనలో ఉంది అనమాట. కొత్తగా జన్మించిన మీ ఆత్మలో ఉంది, పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో ఇది ఉంది. కానీ ఇది వాడుకోవాలి అనమాట. ఇప్పుడు ఇది బయటకు తీసుకొని రావాలి, ప్రతిరోజు తీసుకొని రావాలి అనమాట. లవ్ బయటకు తీసుకొని రావాలి, ఆనందం బయటకు తీసుకొని రావాలి, దేవుని ప్రేమ మన ఆత్మ నుండి బయటకు తీసుకొని రావాలి, క్షమించే గుణాలు క్షమించుకోవాలి, పేషెన్స్ అప్పుడు ఇంక్రీస్ అవుతాయి, ప్రతిరోజు ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవ్వాలి. కైండ్నెస్, దయ, ఇద్దరితో దయ. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో దయ చూపాం. కాబట్టి క్రిస్తువులో మనం ఉన్నాం, కాబట్టి దేవుని దయలో మనం ఉన్నాం, దేవుని కరుణలో మనం ఉన్నాం. కాబట్టి మనం కూడా ఇద్దరులతో, తోటి సహోదరులతో, అన్నెలతో కూడా మనం దయ చూపాలి. అన్నెలతో ఇంకా మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేస్తున్న వారితో కూడా ప్రియులారా మనం దయ చూపాలి. ఎందుకంటే వారు తెలియకుండా కొన్ని విషయాలు వారు మాట్లాడుతున్నారేమో, తప్పుడు సమాచారాలు విని. కాబట్టి ఇప్పుడు వారితో కూడా మనం దయ చూపాలి. ప్రత్యేకంగా మన అన్నిళ్ళు మనం చూస్తుంటే వెంటనే తప్పుడు సమాచారాలు విన్నప్పుడు డైవర్ట్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వారికి సత్యాలు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఇలా సత్యాలు గ్రహించిన మనం ఇద్దరితో దయ చూపాలి. కైండ్నెస్, ఇంకా గుడ్నెస్. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది కైండ్నెస్ చాలా ప్రాముఖ్యం అనమాట, దయ చాలా ప్రాముఖ్యం అనమాట. బైబిల్లో రాయబడింది, సామెతల గ్రంథంలో రాయబడింది, ఈ యొక్క రాజు అయితే ఇద్దరితో అంటే ఫేత్ఫుల్ గా, ప్రేమతో నింపబడి ఫేత్ఫుల్ గా దయ చూపిస్తారో వారి యొక్క సింహాసనం స్థిరపరచబడతాయని రాయబడింది. కానీ ఈ యొక్క వ్యక్తి అయితే వారు ఇప్పుడు కోపంతో లేదా ఆవేశంతో క్రూవెల్ గా గట్టిగా ఇద్దరు బిహేవియర్ చేస్తారో వారి యొక్క సింహాసనం స్థిరంగా ఉండలేదు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఇలా మనకు నేర్పిస్తుంది, మనం ఏ మాటలు ఏదైతే విత్తనాలు పెడుతున్నారో దాని కోత ఉంది అనమాట. కాబట్టి బైబిల్లో రాయబడింది జీవం మరణం మన నాలుకలో ఉంది. కాబట్టి మన జీవ మాటలు పలకాలి, కానీ మరణం మన జీవితంలోనికి తెచ్చుకొని వచ్చే విధంగా ప్రియులారా మనం మాట్లాడొద్దనమాట. ఇప్పుడు జీవం ఉంది, మరణం రెండు ఉంది అనమాట నాలుకలో. ఇప్పుడు ప్రత్యేకమైన సువార్త విని యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నప్పుడు, హృదయంలో విశ్వసించి యేసయ్య ప్రభువుని ఒప్పుకున్నప్పుడు రక్షణ పొందాం, జీవం పొందాం. మనం హృదయంలో విశ్వసించి నాలుక మనం వాడుకున్నాం. నాలుక చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ఇంకా ప్రియులారా సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనములు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. 20వ వచనములు కూడా ప్రియులారా మనం ఒకసారి ఆ వాక్యం కూడా నేను చదువుతాను. కాబట్టి మనం నాలుక ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన ఒక పార్ట్ ప్రియులారా మన జీవితంలో ఉన్నట్టు మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడడం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మతో నింపబడి చూడండి, ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవులు ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిప్పుడు వారు దాని ఫలం తిందురు. కాబట్టి మాటల ద్వారా కూడా ఫలం, మంచి ఫలం వస్తుంది, చెడు కూడా వస్తాయి అనమాట. అందుకొరగా ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఎంత మట్టుకు మాట్లాడాలో అంత మట్టుకు ఉండాలన్నమాట. లేదు అంటే ప్రియులారా మనం, కాబట్టి మన మాటలు చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. మాటలు ప్రియులారా పరిశుద్ధాత్మ నింపబడి దానిలో మనం చూస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దానిలో సెల్ఫ్ కంట్రోల్, హోలీ స్పిరిట్ నింపబడి మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఒకటి ప్రియులారా మనం 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం 9-10 వచనం, ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచిన కాబట్టి కీడుకు బదులుగా కీడుచు అంటే మాటల ద్వారా కీడు చేయవద్దనమాట. దూష్ట మాటలు మనం చెప్పవద్దనమాట. దీవించుడు అని రాయబడింది. ఇంకా జీవమును ప్రేమించి మంచి ధనములు చూడగోరు వాడు చెడ్డ దాన్ని పలుకోవద్దు అని ప్రియులారా రాయబడింది. చెడ్డ మాటలు పలుకోవద్దు. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం నాలుగు కూడా చాలా ప్రాముఖ్యం అనమాట. ఎదుటి వ్యక్తి ఒక కోపాన్ని బయటకు తీసుకొని వచ్చినట్టు వేసి మాట్లాడవద్దు. కాబట్టి మనం ప్రియుల సత్యం మనం పరిశుద్ధాత్మ నింపబడి ప్రేమతో మనం చెప్పాలి కానీ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ లోనికి వెళ్లకుండా ఉండడం మంచిది అనమాట. ఎందుకంటే అలాగ వెళుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి కోపం పైకి వస్తాయి అనమాట. ఒక వ్యక్తిలో కోపం వచ్చినప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు,
ఆదికాండంలో 4వ అధ్యాయంలో మన ప్రియులారా మనం చూడవచ్చు. మీన్ కయానుకు కోపం వచ్చింది అనమాట, అసూయ వచ్చింది, దానితో పాటు కోపం వచ్చింది. అలాగే సమూయేలు గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు. సౌలు గురించి మనం చూసినట్లయితే తనకు అసూయ వచ్చింది, తర్వాత కోపం వచ్చింది. తర్వాత మనం చూస్తున్నాము దావీదును చంపడానికి ఎన్నోసారి ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు అద్భుతంగా దావీదును కాపాడామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా మనం మాట్లాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్మ నింపబడి మాట్లాడుకోవడం. కాబట్టి కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, మీ మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి అన్నమాట. ఉప్పు వేసినట్టు మాట్లాడాలి. శత్రువును ప్రేమించుడని బైబిల్ మనకు నేర్పిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం మనకు నేర్పిస్తుంది, హింసించు వారిని కూడా దీవించుడి. అంటే దానికి అర్థం వారు కూడా మేలు చేయడానికి మన సిద్ధంగా ఉండాలి, వారితో కూడా సువార్త చెప్పాలి, దేవుని ప్రేమలోనికి వారిని నడిపించాలి, దేవుని చిత్తంలోనికి నడిపించాలి. కాబట్టి దేవుని కుమార్తె ప్రియులారా ఎట్టి పరిస్థితుల్లో మన శరీరానుసారంగా ఆకర్షాయకం మనం అంటే తగ్గిపోవద్దు అనమాట. ఆత్మానుసారంగానే కొనసాగించాలన్నమాట. పరిశుద్ధాత్మ నింపబడి వాక్యానుసారంగానే బ్రతకాలన్నమాట. శరీరానుసారంగా ప్రియుల దేశం మనం యుద్ధం చేయవద్దు. ఎందుకంటే దాని వలన చాలా నష్టాలు జరుగుతాయి అనమాట. సాతానుకు అది మంచి అవకాశం అనమాట. ఇప్పుడు దేవుని కుమార్తె మన సాతానుకు అవకాశం పోవద్దు. సాతానుకు ప్రియుల ప్రత్యేకంగా మన మాటల ద్వారా క్రియల ద్వారా సాతానుకు మనం అవకాశం పోవద్దు. మనం క్రిస్తుకు మన హృదయంలో చోటు ఇచ్చాము. కాబట్టి ఆ క్రిస్తు మనం ప్రాణం కూడా అలాగే మనం మాటలు క్రియలు అంతా కూడా పరిశుద్ధాత్మదుడు ప్రభావం చేయనాక ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ప్రియులారా మనం బ్రతుకున్నప్పుడు సమాధానం అనుభవించుకొని బ్రతకవచ్చు అనమాట. కాబట్టి అది మాత్రం కాకుండా పరిశుద్ధాత్మదుడు పేషెన్స్ మనకు అనుగ్రహిస్తాడు. పేషెన్స్ చాలా ప్రాముఖ్యం. పేషెన్స్ అది ఒకరికి బైబిల్లో రాయబడింది. యాకోబు రాసిన పత్రికలో ప్రియులారా మనం 1వ అధ్యాయంలో చూడవచ్చు. వినడానికి మనం చాలా స్పీడ్గా ఉండాలి, కానీ మాట్లాడడానికి నెమ్మది ఉండాలి అని రాయబడింది. తొందరపాడు అంటే మాట్లాడవద్దు అనమాట. మనం నెమ్మది ఉండాలి, లేదంటే మాటలు జారిపోవడానికి అవకాశం ఉంది. మాటలు అంటే ఒక విత్తనం అనమాట. మన జీవితం ఒక విత్తనం, సమయం ప్రియులారా. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించాం, అదొక గొప్ప విత్తనం, మనలో నాటబడాం. క్రీస్తు మనల్ని పరిపాలన చేయాలి. కాబట్టి మన మాటలు క్రియలు ఒక విత్తనాలు అనమాట. కాబట్టి మంచి ఆత్మానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు ప్రేమ విత్తనాలు పెడతాయన్నమాట. ప్రేమ, సమాధానం, లేదంటే ఇద్దరికి సంతోషం, పరిశుద్ధాత్మ వలన ప్రియుల సంతోషం, అలాగే మనం దయ, ఇద్దరులకు మేలు వేసుకొని. కాబట్టి మంచి విత్తనాలు వేసుకొని మనం ముందుకు వెళ్ళడం దేవుని చిత్తం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా చెడు విత్తనాలు ఎప్పుడు వస్తుంది అంటే ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ నింపదలేదో, వాక్యం నింపదలేదో వారు శరీరానుసారంగా ప్రత్యేక దూషణ మాటలు చెప్పినప్పుడు మనం ఏం చెప్తుంది, శరీరానుసారంగా చేస్తున్నాం అనమాట. ప్రత్యేకంగా కొందరు ఆర్గ్యుమెంట్స్ లో వెళుతున్నప్పుడు కొన్నిసారి శరీరానుసారంగా ఆత్మానుసారంగా ఉన్న వ్యక్తి అవచ్చు, దానికి అంటే వారు శరీరానుసారంగా అంటే ఆకస్థాయికి వెళ్ళిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే తను కొందరు దూషించినప్పుడు తిరిగి దూషించలేదన్నమాట. తిరిగి దూషించమంటే పాపం చేస్తున్నట్టు అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులు యేసుక్రీస్తు ఏం చేశారు, ఆ విషయాలు తండ్రితో చెప్పామన్నమాట. సమస్యలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాము, మేము చాలా మంది దూషించినప్పుడు కూడా తండ్రితో చెప్పాము, పరలోక తండ్రితో చెప్పాము. కాబట్టి నాకు మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మొదటిగా మీరు ఎవరితో చెప్పాలంటే, ఎవరి సహాయం కోరుకోవాలంటే పరలోక తండ్రి సహాయం కోరుకోవాలి. అంటే జీవగల దేవుడు ఉన్నాడు, దేవుడు బ్రతికి ఉన్నామంట, దేవుడు ఉన్నాడు, సజీవుడని దేవుడు, ఆ సహాయం మనం కోరుకోవాలన్నమాట. దేవుని సహాయం చాలా గొప్పది. దేవుడు సర్వాధికారి, సర్వశక్తి మందుడు. కాబట్టి ఇప్పుడు ఇలా సమస్యలు వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, దేవుల్లో ఆధారపడితే ఫస్ట్ మనం దేవుల్లో ఆధారపడాలి అనమాట. దేవునితో చెప్పాలి, ఏ సమయంలో తండ్రితో చెప్పాలి అనమాట. దేవుడు ఉన్నారు, విన్నారు. ప్రత్యేకంగా బైబిల్లో రాయబడింది 1 పేతురు 3వ అధ్యాయం ప్రియులారా మనం చూసినట్టే 1 పేతురు 3వ అధ్యాయం 11-12 వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, కానీ కీడు చేసే వరకు దేవుడు వ్యతిరేకంగా నిలబడతాడని కూడా రాయబడింది. అందుకొరకు ప్రియుల దేవుడు పిలుపు పొందిన మనం, దేవుని కుమార్తె ఉన్న మనం దేశ దూషణ మాటలు పలుకోవద్దు. ప్రత్యేకంగా క్రిస్తునందు సహోదరికి వ్యతిరేకంగా, దేవజనాలకు వ్యతిరేకంగా అసలే మాట్లాడవద్దు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచిన మాటలు మనకు వద్దు. దానివల్ల ప్రియులారా మనకు మేలేదు, ఇతరులకు మేలు లేదనమాట. మేలు కలిగిన మాటలు మనం పలకాలి. మేలు కలిగిన మాటలు ఏంటిది ప్రియులారా, సెలవు వేయబడిన క్రిస్తువుని ప్రకటించాలి, పునరుద్ధరణ ద్వారా క్రిస్తువుని మనం ప్రకటించాలి. పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే మన మాటలు పలకాలి, అంతే. అది మనకు చాలు. పరిశుద్ధాత్మ దేవుడు
నాతో మీతో ఏం మాట్లాడడానికి చెప్పారో అది మనం చెప్పిన చాలన్నమాట. దానికి అట్టు ఇట్టు మనం వెళ్లాల్సిన అవసరం లేదనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రియులారా మనకు మేలు, మనకు మేలు, సంఘానికి మేలని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పేషెన్స్, పరిశుద్ధాత్మబడి పేషెన్స్ కలిగిన, దేవుడు కృప అనుగ్రహించిన కైండ్నెస్, దయ కలిగిన వారు ఉండాలి. గుడ్నెస్ అంటే మేలు చేసే వారు ఉండాలి. ఫెయిత్ఫుల్నెస్ గా, జెంటిల్నెస్ అంటే సాత్వికం చాలా ప్రాముఖ్యం. ఆత్మీయ జీవితంలో సాత్వికం కలిగిన వారు బైబిల్లో రాయబడింది, వారు భూమిను స్వతంత్రిస్తారు అని రాయబడింది. వారు ఆస్తికర్తలుగా మార్చబడతాయి అనమాట. సాత్వికం ఇప్పుడు కోపంతో ప్రియులారా ఉండే ఆస్తికర్తలుగా మార్చబడడం కష్టం. కానీ దేవుని ప్రేమతో నింపబడి సాత్వికతో బ్రతుకుతున్న వారు దేవుని ఎక్కువ అనుభవిస్తుంది. కాబట్టి అక్రమ దేవుడు మనకు అనుగ్రహించినాక ఇంకా దానితో పాటు సెల్ఫ్ కంట్రోల్ చాలా ప్రాముఖ్యమైన విషయం. సెల్ఫ్ కంట్రోల్ అంటే పరిశుద్ధాత్మ నింపదలు ఉన్నప్పుడు ప్రియులారా సెల్ఫ్ కంట్రోల్ చాలా ప్రాముఖ్యం. సెల్ఫ్ కంట్రోల్ లేదు ఉండే ప్రియులారా వారితో ఉండడం చాలా కష్టం. సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తులు, వారి మాటలు చాలా వారి క్రియలు ప్రియులరా అడుగు తప్పిపోతాయి అనమాట. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ ప్రియులరా చాలా ప్రాముఖ్యమైన విషయం. సెల్ఫ్ కంట్రోల్ ఇప్పుడు మన కుటుంబ జీవితంలో ప్రత్యేకంగా మనం ఉన్నప్పుడు సెల్ఫ్ కంట్రోల్ చాలా ప్రాముఖ్యమైన అనమాట. ఎంత మట్టుకు మాట్లాడాలో అంత మట్టుకు మాట్లాడాలి అనమాట. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. సోదరం. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్, మన చూపు సెల్ఫ్ కంట్రోల్ అన్నట్టుగా పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు మన కన్నులు దేవుని చిత్తానుసారంగా అది కన్నులు కూడా దేవుడు ప్రభావం చేస్తాడనమాట. మన నాలుక దేవుడు ప్రభావం చేస్తే, మన టోటల్ గా దేవుడు ప్రభావం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రియులారా మనం కొట్టదాం, పరిశుద్ధాత్మ దేవ నన్ను మీరు ప్రభావం చేయము, వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నన్ను శుద్ధి చేయము. నేను ఒక ఆత్మీయుడుగా ఉండాలి, ఒక ఆత్మీయురాలుగా బ్రతకాలి. ఇప్పుడు శోధన తప్పకుండా వస్తాయి, వాన వస్తుంది, వరదలు వస్తుంది, తుఫాన్ వస్తాయి. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు కూడా మనం ఆత్మీయుడుగా ఉండాలి, ఆత్మీయురాలుగా ఉండాలి. లేదు నా సమయంలో శోధన వచ్చినప్పుడు అప్పుడు మన మాటలు జారిపోతున్నామంటే మనం ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా వాక్యం పోల్చుకోవాలి, ఇంకా మన ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంకా కావాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేశం మనం పడిపోవద్దు. సాతాను ఒక తొందరమైనది ఆత్మీయుడుగా ఉన్న మనను, ఆత్మానుసరంగా బ్రతున్న మనను శరీరానుసరంగా అంటే ఆకస్థాయికు ప్లస్ కార్నల్ మానగా మార్చడం సాతాను ఒక తొందరమన్నమాట. కాబట్టి కార్నల్ ఫ్లెష్గా బ్రతుకున్న వ్యక్తులను ఈబిల్ స్పిరిట్ వాడుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దేశ ప్రియుల మనం ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్నట్టు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ సహాయ చేయము. ఒక ఆత్మీయురాలుగా చివరి శాస్త్రం దాకా లేదని పరువు రాకడ దాకా దవ నేనుగా ఆత్మీయురాలుగా బ్రతినట్టు దవ నాకు సహాయం చేయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఓఎస్ మనం బెని ముందుకు వెళదాం. దానిలో మనకు ఆపదలు ఉంది, దానిలో మనకి శ్రమ ఉంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుని స్వరం విని మాట్లాడడం, దానిలో మనకి శ్రమ ఉంది అనమాట. పరిశుద్ధాత్మ నింపబడి బ్రతకడం మనకి సేవని, ఆశీర్వాదమే. భూమిలో ఆశీర్వాదం మనకిద్దరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు వారిద్దరికి దేవుని అనమాట. కాబట్టి ఇప్పుడు మన బ్రతికిన కాలం పరిశుద్ధాత్మతో నింపబడినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తప్పకుండా కాపాడతారు. అగ్ని స్తంభంగా, మేఘ స్తంభంగా ఇస్రాయేలు ప్రజలను దేవుడు కాపాడినట్టు పరిశుద్ధాత్మ స్వరం వెళ్ళి మనం ముందుకున్నప్పుడు దేవదూతులు దేవుని యొక్క ప్రొటెక్షన్ మనకు ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మతో నింపబడి అనుదినం బ్రతకడం చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆ కృప దేవుడు యేసు నామములో మనకు అందరికీ సమృద్ధి అనుగ్రహించినాక కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన దేవా ఆత్మీయ జీవితాన్ని బట్టి శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మేము అనుదినం ఆత్మీయంగా ఎదుగునట్టు హోలీ స్పిరిట్ సహాయం తండ్రి. దేవా పరిశుద్ధాత్మ దేవా రక్షణ పొందిన మా అందరిలో మీరు ఉన్నట్టు శుద్ధిస్తున్నాం తండ్రి. దేవా మీ ఆత్మఫలం మా ఆత్మ నుండి రిలీజ్ అయినట్టు ప్రభావ కృప చూపుతండి, అన్నదాన్ని మింగరిస్తున్నట్టు దేవా సహాయం చేయమండి. ప్రేమ తండ్రి అది దేవా ప్రేమలో ఎదిగినట్టు హోలీ స్పిరిట్ సహాయం చేయమండి. దేవా మీ ఆనంద నదులు ప్రతి ఒక్కరి నుండి ప్రవహించిన తండ్రి, మీ సమాధానం ప్రతి ఒక్కరు సమృద్ధి అనుభవించిన తండ్రి, క్షమించే గుణాలు ప్రతి ఒక్కరు యేసుని ఎంగరిస్తా ఉన్నా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓర్పులో సహనంలో యేసులో ప్రతి ఒక్కరు ఎంగరిస్తా ఉన్నా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే తండ్రి మీ ప్రేమతో నింపబడి ఆత్మ కలిగించి ఐక్యత కాపాడే విషయంలో అనదైనా మింగరిస్తానంటే హోలీ స్పిరిట్ కృప చూపని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా దయగలిగిన వారిగా ప్రతి కృపదయమవుతండి, మేలు చేసే వ్యక్తులుగా ఉండేటట్టు దేవ కృపదయమవుతండి, ఫెయిత్ఫుల్ వ్యక్తులుగా బ్రతినట్టు హోలీ స్పిరిట్ దేవా సహాయం చేయమవుతండి. సెల్ఫ్ కంట్రోల్ కలిగిన వ్యక్తులుగా బ్రతినట్టు ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ సహాయం చేయమవుతండి. దేవా డివైన్ న్యాచురల్తో దేవా నింపమని ప్రార్థన చేస్తున్నాం.
డివైన్ క్యారెక్టర్ తో పరిశుద్ధాత్మతో మీ పరిశుద్ధ నింబమ తండ్రి. ఓకే డబా ఖరాబిన సుగలో కోరిబేసిగా ఆరాధన ఓకే బన సుగలో కోరిబేసిగా కోరిబేరే తండ్రి శుద్ధి చేయము తండ్రి మా హృదయాన్ని దవా మీ రక్తం ద్వారా వాక్యం ద్వారా మీరు శుద్ధి చేస్తున్నట్టు వందనాలు తండ్రి. ప్రభా మీరు శుద్ధి చేస్తున్నట్టు వందనాలు. హృదయ శుద్ధి గెలవాలు ధనులని చెప్పిన దేవు మీకు వందనాలు తండ్రి. దవా సాతాన్ని శోధించినప్పుడు తండ్రి మేము పడిపోకుండా కృపదయమో తండ్రి. ఓహే డాబాకార ఇద్దరు దూషణ మాటలు చెప్పినప్పుడు, తిట్టినప్పుడు, గాయపరిచినప్పుడు, హింసించినప్పుడు ప్రభా ఆమెన్ అప్పుడు కూడా తండ్రి మేము ఒక ఆత్మీయురాలుగా ఉండినట్టు కృపదవ దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. కృపదయమో తండ్రి. ఓహే దబాన కరబిన సోలు కోరిబిన సిగల కోరిబిన తండ్రి దవా సోతరం దవ రక్త మాంసంతో మాకు పోరాటం లేదు అని నేర్పించిన యేసే మీకు వందనాలు తండ్రి. వాక్యం జీవ మార్మల మార్చము తండ్రి. మా శత్రు అసలైన శత్రు మనుషులు కాదని గరేపు పరిశుధాత్మ దవ పిచ్చరా గరేపు మాకు అందరికి దవా దయము దవాసిక ఆరాధన తండ్రి. మాకు శత్రువున్న సాతాన్ని కూడా శివవారం ద్వారా ప్రభావ మీరు ఓడించినట్టు దేవా స్తోత్రం తండ్రి. సాతాను ఒక తొందరలను ఎలాగ తండ్రి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పరిశుధాత్మ సహాయం బలైన ఓవర్కమ్ చేసుకొని అన్నదైన బ్రతకడం పరిశుధాత్మ ద్వారా ప్రతి ఒక్కరికి నేర్పించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దవా మీ జ్ఞానంతో దేవ జ్ఞానంతో నింపమని ప్రార్థనిస్తున్నాం. దవా మీ స్వరం వినిపించము తండ్రి. ఓహే డాబా ఖరాబినా సోలకు రబిడే యేసుక్రీస్తు కూడా దవా సమస్యలు వచ్చినప్పుడు, ఇద్దరు దూస్తున్నప్పుడు, తిట్టినప్పుడు దవా అంద తండ్రితో చెప్పినట్టు ప్రభా మాకు సమస్యలు కూడా ప్రభా యేసులో తండ్రితో చెప్పి తండ్రి నుండి జవాబు పొందే అనుభవం తండ్రి. ఆ కృప తండ్రి మాకు అందరికి దవా దేశమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. నా తండ్రి అందరికన్నా గొప్పవాడని యేసయ్య మీరు చెప్పినట్టు ఆ రెవల్యూషన్ తండ్రి మాకు కూడా మాకు అందరికి దవా దయము. మా దేవుడు ఆమె సర్వాధికారి, సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, గొప్ప దేవుడని గ్రేపు కుడి వచ్చిన అందరూ గొప్ప గ్రేపు పరిశుధాత్మ దవా దేశము తండ్రి. ఓహే దాబా ఖరాబినా సుగోర కోరుబిరే నీతి బంధువుల ప్రార్థన ఆమె దేవా మీరు అలిగిస్తామని చెప్పినట్టు ప్రభావ మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి మా పావాలు క్షమించి మమ్మల్ని నీతి బంధువులుగా మీరు మార్చినట్టు వందనాలు తండ్రి. దేవా నీతి బంధువులకు ఉన్న సంఘ ప్రార్థన దేవా మీరు ఆలగించి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు మా రాష్ట్రం దేశంలో ప్రభు మీరు దేశమని అందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి ప్రతి ఒక్క విశ్వాసుల కొరకు దేవ రక్షణ పొందిన ప్రతి ఒక్కరి కొరకు ప్రతి ఒక్క దేవజనుల కొరకు క్షేమం కొరకు తండ్రి మేమందరం యేసులో దేవ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దేవ మీరు కాపాడమో తండ్రి. మీ రక్తం ద్వారా, మీ నామం ద్వారా, మీ వాక్యం ద్వారా, మీ ఆత్మ ద్వారా ఒక్కను దేవ మీరు కాపాడమని ప్రార్థనిస్తున్నాం. ఓహే డాబా కరబినా సుగోరు కోరుబిరే ప్రతి ఒక్కరు దేవ మీరు కాపాడమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం దేశం బలమైన చేతుల్లో సమర్పిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం దేశంలో గొప్ప ఉద్యమం పరిశుధాత్మ దేశమని ప్రార్థనిస్తున్నాం. భవాధికారులు సంపూర్ణంగా మా రాష్ట్రం దేశం నుండి లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుధాత్మ బలమైన కార్యం దవా మీరు దేశమని మేమందరం ప్రార్థనిస్తున్నాం తండ్రి. సిలువ వేయబడిన క్రీస్తును తండ్రి మా రాష్ట్రంలో మా దేశంలో మేము హైలు చేస్తున్నాం తండ్రి. మా కొరకు తండ్రి మా రాష్ట్రంలో మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల కొరకు తండ్రి దవా ప్రతి ఒక్కరు మీరు ప్రేమిస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను తండ్రి. మా కొరకు తండ్రి ఆమె దవా మా రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల కొరకు కూడా తండ్రి కలువరి శిలువలో యాగమైన తండ్రి యేసయ్య మిమ్మల్ని దేవా మేము కనబరుస్తున్నాం తండ్రి. కలువరి శిలువలో తండ్రి తల్లి నుండి అరకాలకు ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు పొందిన యేసయ్య మిమ్మల్ని మేము ధ్యానిస్తున్నాం తండ్రి. మేమందరం యేసయ్య మిమ్మల్ని మా దేశంలో మా రాష్ట్రంలో హైలైట్ చేస్తున్నాం తండ్రి. అందరం దేవా మీ ప్రేమ గ్రహించినట్టు తండ్రి కృపదేవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క వ్యక్తులు ఆత్మకండలు తెరవమని ప్రార్థనిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తు ఒక ప్రేమ అందరూ గ్రహించినట్టు తండ్రి దేవా మీరు కృప చూపము, కరుణ చూపము, దయ చూపమని అందరూ ప్రార్థనిస్తున్నాం. దేవా మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్కరికి మేలు చేసే వ్యక్తిగా తండ్రి మీరు యేసుకొలుసు మేలు చేసుకొని బ్రతికినట్టు తండ్రి. యేసు మీరు పరిశుధాత్మ వలన మానవ ఇచ్చినట్టు వందనాలు. దేవా మీ చిత్తమైన వారికి అందరికీ మేలు చేసుకొని ప్రతి కృప తండ్రి తండ్రి మాకు దేవా దయచేమో తండ్రి. క్షమించే మనసు మాకు అనుగ్రహించినట్టు వందనాలు. శత్రువులను ప్రేమించే ఆ కృప తండ్రి, మనుషులను ప్రేమించే కృప తండ్రి మాకు అనుగ్రహించండి. స్తుతిస్తున్నాం తండ్రి. అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ తండ్రి మీ గొప్ప అభిషేకంతో కుమ్మరించమందండి, ప్రేమతో కుమ్మరించమందండి. ఓహే డాబా ఖరాబినా దేవా ప్రతి ఒక్కరు ప్రభావ మీ ప్రేమతో ఇప్పుడు నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మేము కోరుతున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ మీ ప్రేమతో కుమ్మరించమందండి, క్షమించే అభిషేకంతో కుమ్మరించుదండి. ఓహే డాబా ఖరాబినాసిగా ఆరాధన అల్గాబనాసుగోడు కోరుబినాసిగాడు కోరుబిదేసిగాడు కోరుబిదే అల్గాబనాసిగా ఆరాధన ఓకే రబనాసిగా ఆరాధన అల్గాబనాసుగోడు కోరుబినాసిగా ఆరాధన ఓకే రందల్ గడ ఉండడం వేరే ఓకే రబనాసిగాడు కోరుబిదే అల్గాబనాసుగోడు కోరుబిదే మీరు ఒకరినొకరు ప్రేమింపవలేనని మీకు కృత ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమింపవలేను. మీరు ఒకరి ఎడలో ఒకడు
ప్రేమ గెలవారని అడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని చెప్పిన యేసే మీకు వందనాలు తండ్రి. మీ వాక్యం రిసీవ్ చేస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా శుద్ధి చేయమందండి. ప్రేమించే ప్రేమ అభిషేకంతో కుమ్మరించమండి. దేవా ప్రతి ఒక్కరి నుండి ఆ ప్రేమ ప్రవేశన కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రేమించే కృప తండ్రి కుమ్మరించమతండి. హోలీ స్పిరిట్ దింపమతండి. నిర్మాణం బలపరచదండి. దేవా ప్రాణం శుద్ధి చేయమతండి. దేవా ఇద్దరును ప్రేమించకుండా ఆమె అడ్డుగా ఉన్న సాతాను ఒక అబద్ధాలు తొలగిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ కోపం పగ చేదు దూరం అయిపోయినాక తండ్రి ఓహే దేవా ప్రేమతో కుమ్మరించుందండి. మా హృదయం కడుగుబద్దండి. శుద్ధి చేయమ మీ పరిశుద్ధమైన ప్రేమ మా అందరి నుండి ప్రవేశన కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఇప్పుడు వేసిన అందరూ తండ్రి కుమారి పరిశుద్ధాత్మ తల్లిదండ్రులు దీవిస్తున్నాం. మా రాష్ట్రం దేశం దీవిస్తున్నాం. అందరూ దేవా క్రిస్తు ప్రేమ గ్రహించుంటూ దేవా సహాయం ఉందండి. కృప చూపము రక్తం కింద అభిస్తున్నాం. మీరు అక్కడలు మేమందరి మెత్తపడిన గుంపులో కృపా దేవా దేశం ఉందండి. మహిమగరద మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.